నాయకులు అధికారుల సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. వర్దయ్యపాలెం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నాయకులు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. వర్దయ్యపాలెం మండలంలోని స్థానిక కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ప్రభుత్వం నిర్దేశించిన పథకాల అమలుతో పాటు ప్రజా భాగస్వామ్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే అధికారులు క్రమశిక్షణతో, ప్రజాప్రతినిధులు బాధ్యతతో పనిచేయాలి. చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగితేనే సమగ్ర పురోగతి సాధ్యమవుతుందని అన్నారు. కరెంటు లేదనుకుంటా సప్లై చేయండి. 24 hours కరెంట్ కూడా ఇస్తున్నాం. మన ప్రభుత్వంలో 24 hours కరెంట్ ఇస్తున్నాం. ఇప్పటికే నారాయణ పిక్చర్లో ఫుల్ఫిల్ చేసాం. ఇంకా నాగరాపురం, సత్యవేడు, వరదాయపాలెం, కండిగా కేర్పురం ఇవన్నీ కూడా ప్రీపెయిడ్గా అంటే ప్రతి గ్రామానికి కూడా 24 hours కరెంట్ సప్లై చేస్తున్నాం. అది కూడా త్వరగా ఓపెన్ చేయమని కలెక్టర్ మన సీఎండి గారికి కూడా కలవడం జరిగింది. అలాగనే సబ్స్టేషన్ 2 సైన్స్ అయింది. ఆ 2 సైన్స్ కూడా ఒకటి ఇంకా పెండింగ్ ఉంది, ఒక టెండర్ కావాల్సి ఉంది. ఇది కూడా కొత్త చేయమని చెప్పి కొత్తగా శివశంకర్ ఐఏఎస్ ఆఫీసర్ సీఎండి గారు వచ్చారు. వారిని కలిసి రిక్వెస్ట్ చేశాను. ఇంకా ఎక్కడైనా సబ్స్టేషన్ అడిషన్ కావాలంటే అంటే గ్రామాలు పెరిగింది, గ్రామాలు పెరిగిన తర్వాత ఇళ్ళు పెరుగుతుంది, ఇళ్ళు పెరిగిన తర్వాత కరెంటు అవసరం నిర్దేశించింది. కాబట్టి ఎక్కడ అవసరమో రైతులకు సంబంధించి వారికి కూడా సబ్స్టేషన్ పెట్టి నిర్మాణం పనులు చేయాలని మన ప్రభుత్వంలో రైతులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్లు కానీ ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదు. ప్రజాప్రతినిధులు కానీ మనం కానీ అధికారులు అన్ని సమస్యలు ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరిపైన నేను వేరే ఆలోచన లేదు. నేను ఎక్కడైనా కూడా పోతే అధికారులు రిక్వెస్ట్ చేస్తాను, చేయమని చెప్తున్నాను తప్ప వేరు లేదు. అదేవిధంగా సేమ్ టైం మన ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల్లో ఐక్యమత్యం పెట్టి రాజకీయ చేసి పని చేసుకోండి వద్దని చెప్పడం లేదు. ఐక్యమత్య పని చేసుకోండి. అధికారులు ఇబ్బంది పెట్టవద్దండి, నాయకులు ఇబ్బంది పెట్టవద్దండి. గ్రామాలు రద్దు లేకుండా ఐక్యమత్యం కలిసి పనిచేసుకోవడానికి ఒక మార్గంగా ఉండి అప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. లేకపోతే డెవలప్మెంట్ కాదు, వచ్చిన నిధులంతా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి అందరికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తున్నారో ఈరోజు ఆ బియ్యం సినీనిధి ఇమ్మీడియట్ ఇవ్వమని చెప్తున్నాం. సినీనిధి ఇచ్చేదానికి మన పంచాయత్ సెక్రటరీ ఇదంతా కూడా ఈఓపీ అని కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, నేషనల్ సీసీ కానీ ఏపీ వాళ్ళు ఇప్పించి ఆ కుటుంబాన్ని ఆలోచించుకోవాలి. డిక్లేర్ పెట్టలేకపోయినారు. వాళ్ళ దినాలు 40 రోజులు ఉంటుంది కాబట్టి ఇంతలోగా వాళ్ళ సినీనిధి 1 లక్ష రూపాయలు ఇప్పించి సహాయం చేయండి.